వెల్కమ్ బ్యాక్. తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీవీకే అధినేత విజయ్ మీటింగ్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో కరూర్ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన సీఎం రేపు ఉదయానికి ప్రాథమిక నివేదిక ఇవ్వాలన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. ఇన్పుట్ టీచర్ శ్రీహరి, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, కరూరులో జరిగినటువంటి టీవీకే బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సో ఇంకా కూడా పెరిగేటువంటి ఛాన్స్ కూడా మనకు కనిపిస్తోంది. సో ప్రస్తుతం దాదాపు 14 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 100 మందికి పైగా ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సో తమ యొక్క కొంతమంది ఆచూకీ కూడా తెలియక అక్కడ వారి బంధువులు కావచ్చు, మిగిలినటువంటి వారు కూడా వారి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సభ తర్వాత సభలో జరిగినటువంటి తొక్కిసలాట సంఘటన పైన అటు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ వీరందరూ కూడా రియాక్ట్ అయ్యారు. సంఘటన పైన వారి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన విచారణ చేపట్టింది. సో రేపు దీనికి సంబంధించినటువంటి ఒక నివేదిక రాబోతోంది. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏంటి అనేది. అయితే ముందుగా ప్రస్తుతం ఎవరైతే గాయపడ్డారో, తీవ్రంగా గాయపడ్డారో వారందరికీ కూడా వైద్య సేవలు అందించాలనేటువంటి నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే మాత్రం కొనసాగుతోంది. మృతుల సంఖ్య మాత్రం ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. సో ఈ ఘటన జరిగిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి అనేక పార్టీలకు సంబంధించిన ముఖ్యులే కాదు, వివిధ సంఘాలు కావచ్చు, సంస్థలు కూడా ముందుకొచ్చి అక్కడ పరిస్థితిని చక్కబెట్టేటువంటి పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని పర్యవేక్షిస్తుంది. ఇంకోవైపు విజయ్ వారి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా జరిగినటువంటి ఘటన పైన ఇప్పటికే వారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడమే కాదు, మొత్తం పరిస్థితిని కూడా ఆరా తీస్తున్నారు. రేపు ఈ ఓవరాల్ ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి పరిణామాలు జరిగాయి, ఎందుకు జరిగాయి అనేది మాత్రం ఉదయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం వీలైనంత వరకు ఎక్కువ మందిని ప్రాణాలతో కాపాడేందుకు వైద్యులు అయితే మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చాలా మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. నరేష్, రైట్. శ్రీహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇవి బులెటిన్ విశేషాలు.